హలో, నేను మీ సత్యభామ. ముందుగా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే వీడియోలో నేను ఎగ్ ఆమ్లెట్ వేద్దాం అనుకుంటున్నాను. బేసిక్గా నేను వెజ్జే తింటాను. మా ఫ్యామిలీ అంతా నాన్ వెజిటేరియన్స్ అయినా సరే నాకు నాన్ వెజ్ నచ్చదు. సో వారంకి ఒక్కసారైనా సరే ఎగ్ తినకపోతే బాడీకి బలం, ప్రోటీన్ ఏముంటుందని చెప్పి వెడ్నెస్డే కానీ సండే కానీ నేను ఎగ్ తింటానమాట. సో ఆమ్లెట్ ఏంటంటే ఎక్కువ ఆనియన్స్ వేసుకోవడం వల్ల నాకు ఆమ్లెట్ టేస్ట్ ఎగ్ వాసన రాదు అని చెప్పి తింటాను ఆమ్లెట్ అయినా. సో అందుకే నేను ఆనియన్స్ కట్ చేసుకొని మిర్చి కట్ చేసుకుంటున్నాను ఆమ్లెట్ వేసుకుందామని. బేసిక్గా నాకు ఏంటంటే ఎగ్ కొట్టడం రాదు. ఆమ్లెట్ కూడా ప్యాన్ అయితే వేయగలను కానీ కడాయి వాటిలో వేయలేను కూడా. నేను ఏదైనా వంటలు నాన్ వెజ్ వంటలు చేయగలనేమో కానీ ఈ ఎగ్లో ఏంటంటే నాకు మెయిన్ ప్రాబ్లం దాన్ని బ్రేక్ చేయడం రాదు. ఇది చూడండి, వీడియోలో కూడా నేను చాలా కష్టంగా బ్రేక్ చేస్తున్నాను. నాకు ఆ స్మెల్ కూడా నచ్చదు. కానీ ఏం చేస్తాం, బాడీకి ప్రోటీన్ కావాలంటే డెఫినెట్గా ఎగ్ తినాలి. ఇంకా చికెన్, మటన్ అవి నేను అసలు ట్రై చేయను. ఇంట్లో ఉంటే మా మమ్మీ కొట్టి పెట్టేవారు. కానీ నేను ఇప్పుడు హాస్టల్లో ఉన్నాను కాబట్టి అవి ఏం అవ్వట్లేదు. అందుకే నా అంతా నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఏదైనా అమ్మ వాల్యూ తెలియాలి. ఇంట్లో ఉంటే అమ్మ నీట్గా చేసి పెడితే అన్నీ తినేసేదాన్ని. ఇక్కడ హాస్టల్లో అంత అవ్వట్లేదు. ఎగ్ బ్రేక్ చేసి ఆనియన్స్, మిర్చి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. సాల్ట్, కారం అవన్నీ వేసుకున్నా. బేసిక్గా మనం వెజిటేరియన్స్ కాబట్టి అన్నీ కలిపేము. అందుకే నేను చేయి కూడా పెట్టట్లేదు, డబ్బాలతోనే వేస్తున్నాను. లాస్ట్లో చిన్న గరం మసాలా వేసాను వాసన రాకూడదని. బాగా కలిపి కిందకి వెళ్ళి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఆమ్లెట్ వేసాను అనమాట. సో అది బ్రేక్ అయ్యి వస్తుందో ఎలా వస్తుందా అని చెప్పి అనుకున్నాను. బికాజ్ ప్యాన్ అనుకో బాగా ఫ్లిప్ చేయగలం, బాగా వస్తుందని నమ్మకం. కళాయిలో అంత రాదు. నేను నాన్ వెజ్కి ప్యాన్ ఏం తెచ్చుకోలేదు, జస్ట్ చిన్న కళాయి తెచ్చుకున్నాను. అందులో ఎలా వస్తుందా, బ్రేక్ అవుతుందా ఏంటి అని అనిపించేది. చిన్న ఆమ్లెట్ అయితే బ్రేక్ అవ్వకపోతుందేమో. మనకి ఆనియన్స్ సన్నంగా తరగడం అంటే చాలా బద్ధకం. అందుకే నేను ఇప్పుడు లావుగా తరుగుతాను. అది ఎలా వస్తుందా అని చూస్తే లాస్ట్కి బ్రేక్ అయినా సరే టేస్ట్ అయితే బాగుంది. మా హాస్టల్లో ఈరోజు బగారా రైస్ అండ్ పన్నీర్ పొటాటో గ్రేవీ కర్రీ పెట్టారు. సో ఆ రెండు తింటూ ఈ ఆమ్లెట్ తిన్నాను. టేస్ట్ అయితే బాగుంది, ఎప్పుడులాగే ఉంది. అంటే ఎవరో ఆమ్లెట్ ఎలా చేస్తామో అలానే ఉంది. కానీ అది బ్రేక్ అవ్వకుండా ఉంటే ఇంకా బాగుంది అనుకుంటున్నాను. మీలో కూడా ఎవరైనా ఎగ్ బ్రేక్ చేయడం రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కింద కామెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.